రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత. ఈ కవిత విన్నాక తెలుస్తుంది ఆయనని ఎందుకు విశ్వకవి అన్నారు. దీన్ని చదివినప్పటి నుండి మీతో ఎప్పుడెప్పుడు పంచుకోవాలనిపించింది. ఇది అన్ని వయసుల వారికి జీవితంలో బాధ దుఃఖం దరిచేరిన ప్రతిసారి విను. వీలైతే రాసుకో, రాసిన దాన్ని చదువుకో, ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితానికి అవసరమైనది. ఎక్సలెంట్ వన్. నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే మీకు చెప్పాలనిపించింది. మీకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడతాం. వినండి. నేనిక లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు. కానీ మిత్రమా, అదంతా నా కంటపడదు. ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా, నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు? అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా? నా గురించి 4 మంచి మాటలు పలుకుతావు అప్పుడు, కానీ అవి నా చెవిన పడవు. అందుకే ఆ మెచ్చుకునేదేదో ఇప్పుడే మెచ్చుకో. నేనంటూ మిగిలినాడు నా తప్పులు క్షమిస్తావు, కానీ నాకు ఆ సంగతి తెలియదు. అదేదో ఇప్పుడే క్షమించలేవా? నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది, కానీ అది నాకెలా తెలుస్తుంది? అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం. కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది. అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా. ఒక్కొక్క వర్డ్ వింటుంటే మనిషి కుండెలను తాకుతాయి, మెదడులోని ఆలోచనలు పదునెక్కుతాయి. అంత గొప్పగా రాశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విషయం మీకు అందిస్తున్నది రఘు బ్రెయిన్ మోటివేషన్. ఇంకా ఉంది, వినండి. సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు. నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను. కాసేపైనా హాయిగా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను. ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే మిత్రులారా, బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్టసుఖాలు పంచుకుందాం, సుఖ సంతోషాలను పంచుకుందాం, ఒకరికొకరమై మెలుగుదాం, ఉన్నన్నాళ్ళు కలిసి మెలిసి బ్రతుకుదాం. ఈరోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడుతాడో లేదో, ఏది శాశ్వతం అనుకుంటున్నావు, ఎవరు నిశ్చలం అనుకుంటున్నావు అని ఒక్కొక్క పదం ఒక్కొక్క బాణంలాగా రవీంద్రనాథ్ ఠాగూర్ తను రాసిన గీతాంజలిలో రచించిన గొప్ప కవిత. మరి మీకు అనిపిస్తలేదు ఇది విన్నాక ఎందుకు విశ్వకవి అయినాడు? జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి మెసేజ్కి కవిత ద్వారా మనకు తెలుస్తుంది. రాసుకోండి, వీలైతే జీవితంలో తప్పక ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.